ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా నేను హౌ టు సేవ్ మనీ అని చెప్తాను. అసలు బాలల దినోత్సవం అంటే నవంబర్ 14 చిల్డ్రన్స్ డేకిను మనీ సేవింగ్‌కి సంబంధం ఉందేంటి సార్? ఏంటి సార్ ఈ మధ్యన మీకు దిమాగ్ ఖరాబ్ అయినట్టు అనుకుంటారు మీరు. పిల్లల్లారా, పిల్లల యొక్క పెద్దల్లారా, పెద్దల యొక్క పెద్దల్లారా, డబ్బుని ఎలా సేవ్ చేయాలి అని సరదాగా చెప్పాలనుకుంటున్నాను నేను. రోజుకొక రూపాయిని పక్కన పెట్టండి. రూపాయి కుదరకపోతే కనుక రూపాయి పక్కన పెట్టండి. అంతకన్నా ఎక్కువ పెట్టగలిగితే రూ. 2, రూ. 3, రూ. 5, రూ. 10, రూ. 100 ఎంతో కొంత పక్కన పెట్టండి. రోజుకి రూపాయి నుంచి ఎంతైనా పక్కన పెట్టాలని డిసైడ్ అవ్వండి. ఇది నేను చెప్పాలనుకుంటున్న మొట్టమొదటి సూత్రం. 2, జంక్ ఫుడ్ అలాంటి వాటి కోసం ఖర్చు పెట్టద్దు అని డిసైడ్ అవ్వండి. అలాగే వారానికి రోజు మీ ఇష్టమైన పని చేయడానికి ఖర్చు పెట్టండి తప్ప మిగతా రోజుల్లో మనీ సేవ్ చేయండి. ఇది నేను చెప్తుంటే చాలామంది పెద్దవాళ్ళు, కొంతమంది ఈవెన్ పిల్లలు కూడా డబ్బు గొప్పదా, డబ్బు ఉంటే సరిపోతుందా, పిల్లలకి సేవ్ అని చెప్తావా, చదువుకోమని చెప్పడం అనేసి ఇలాంటివి అంటుంటారు యాక్చువల్గా. కానీ నేను ఇది ఏమంటానంటే, అరే బాబా, డబ్బు సేవ్ చేయని చెప్తే అదేమి పాపము కాదు. ఆ మాటకు వస్తే భారతదేశ సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో, ఇండియాలో ఏదైనా ఎక్కడైనా చూస్తే మీకు ఉన్నది ఏంటంటే ధనలక్ష్మి అని ఉంది. శుక్రవారం నాడు ప్రతి వ్యాపారస్తుడు తమ కార్యాలయాల్లో, ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, కర్మాగారాల్లో ఏం చేస్తారండి? లక్ష్మీదేవికి పూజ చేస్తారు. దీపావళికి ముందు ఏం చేస్తారండి? లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ధన్ తేరస్, మరి త్రయోదశి, ధనత్రయోదశి. ఇంత వాల్యూని ఒక దేవతారూపంగా ఇస్తున్నప్పుడు నేను ఏమీ పట్టించుకోనండి అంటే ఎట్లా? అందుకని ధనమూలం మిథం జగత్, డబ్బే అన్నింటికీ ప్రధానం అని అన్న కానీ పిల్లల్లో మనీ సేవింగ్, టైం సేవింగ్, వాటర్ కన్జర్వేషన్ సేవింగ్, బట్టల్ని బాగా వేసుకోవడం లాంటివి, ఇలాంటి వాటన్నిటినీ పిల్లలకు కనుక మనం నేర్పితే నాకు తెలిసి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.